సో దీనివల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందంటారు ఈ పునర్వ్యవస్థీకరణ వల్ల జిల్లాలు? పునర్వ్యవస్థీకరణ జిల్లా వల్ల సరే లాభం ఎంత అని చెప్పినప్పుడు కూడా ఇప్పటికైతే ఒరిగింది శూన్యం సిరిసిల్లలో. ఇలా అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అవినీతి పైన ఎక్కడ కూడా ఇలా ఇంతకుముందు మీకు చెప్పుకుంటాను టాయిలెట్లలో కానీ ఇసుకలో కానీ ఎక్కడ కూడా ఇలా అవినీతి పైన కూడా ఎక్కడ కూడా వాళ్ళు సక్రమంగా స్పందించింది లేదు, చేసింది లేదు. చెప్పుకోవడానికి మాత్రమే జిల్లాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన పాపాన పోలేదు. ఒక జిల్లా కలెక్టర్లు ఎస్పీలే వచ్చిన తప్ప అన్నీ కూడా పూర్తిగా విభజించి ఇలా డీసీసీబీలు కానివ్వండి, డీసీఎంఎస్లు కానివ్వండి, ఇవాళ ఇవి కూడా ఇంకా జిల్లా పరిషత్ కానివ్వండి, ఇవి కూడా ఇంకా విభజించడం నిన్న డీసెంట్రలైజేషన్ జరగలేదంట. జరగలేదు. ఇక్కడ జరిగిందండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు అట్లనే ఉన్నాయి, జిల్లా కోర్టులు, డీసీసీబీలు అట్లనే ఉన్నాయి, డీసీఎంఎస్లు అట్లనే ఉన్నాయి, జిల్లా పరిషత్లు అట్లనే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇప్పటికి నిన్న మొన్నటి వరకు కూడా ఎఫ్ఐఆర్లు ఇచ్చే తహతు కొత్త పోలీస్ స్టేషన్లకు రాలే. నిన్న మొన్న ఇస్తాను వాళ్ళు ఎఫ్ఐఆర్లు నిన్న మొన్నటి వరకు అన్ని పాత పోలీస్ స్టేషన్ల మీద ఇష్యూ అయినాయి. నిన్న మొన్నటి నుండి వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఇస్తున్నారు కొత్త పోలీస్ స్టేషన్లో. అంటే ఇవన్నీ కూడా ఇంకా టైం పడుతుంది. డిసెంట్రలైజేషన్ ద్వారా ఇంతవరకు అయితే ప్రజలకు ఒరిగింది శూన్యం. డిసెంట్రలైజేషన్ అనేది కావాల్సిందే, కానీ ఒరిగింది మాత్రం శూన్యం. ఎందుకంటే చిత్తశుద్ధి లేని శివపూజ అన్నట్టు చిత్తశుద్ధితో మాత్రం చేసినవి కాదు. మీకు టీఆర్ఎస్ టికెట్ రానప్పుడు మీరు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ గారి మీద చేశారు. మీరు ఆయన థ్రెటన్ చేశారని కూడా ఒక ఆరోపణ చేశారు. అంటే ఆరోపణ చేయాల్సిన అవసరం నాకైతే లేదండి. ఎందుకంటే నేను రాజకీయ లబ్ధి పొంది రాజకీయం కొరకు రాజకీయ కుటుంబంలో పుట్టి రాజకీయాలు చేసినవాడిని కాదు. నేను ఒక తెలంగాణ ఉద్యమవాదిని, తెలంగాణవాదిని. ఆ రోజు నాకు టికెట్ ఇస్తా అని చెప్పి, నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పి నేను రమ్మన్న తర్వాతనే నేను రావడం జరిగింది. జూబ్లీహిల్స్లో ఏదో ఇల్లు, అది నాకు తెలియదు. ఇప్పుడు డి శ్రీనివాస్ గారి ఇంటి వెనకాల ఒక ఇల్లు ఉంటుంది, ఎవరిదో నాకు తెలియదు. అరౌండ్ మా నైట్ 11:30కి వారి బావమరిది గారు తీసుకొని వస్తే నేను రావడం జరిగింది. ఆ ప్లేస్కి రమ్మంటే పోవడం జరిగింది. తర్వాత మాట్లాడిన తర్వాత సరే సహజంగానే అందరు మాట్లాడతారు. నాకు ఆయనకు శత్రుత్వం ఏం లేదు కాబట్టి తమ్మి అట్లా కాదు ఇట్లా అని చెప్పడం జరిగింది అతను. నేను కూడా అనడం జరిగింది. అదేదో టికెట్ మీరు ముఖాముఖి కలుసుకున్నారా? ముఖాముఖి కలుసుకోవడం జరిగింది. నేను, వారు, వారి కుమారుడు, ముగ్గురమే ఉన్నాం ఆ రోజు అక్కడ. సరే వారు వచ్చిన మీరు నామినేషన్ వేసిన తర్వాత ఇండిపెండెంట్ నామినేషన్ వేసిన తర్వాత రావడం జరిగింది. వాళ్ళ బావమరిది గారు నెంబర్ వచ్చారు, వారు బయటనే ఉండడం జరిగింది. కానీ ఇంకొకరు ఎవరో ఉన్నారు నాకు తెలియదు. వారికి సంబంధించిన ఇల్లు అనుకుంటా, భవిష్యత్తు వారి సంబంధికులు అనుకుంటా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మాట్లాడిన తర్వాత తమిళ ఉన్న పరిస్థితి అంటే నేననే అన్నాను, అరే మరి పరిస్థితి ఏదో ముందు చెప్పాల్సి ఉండే అన్న. నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్నది కాదు, నేను చేస్తాను కాదు, మీరే చేయమని చెప్పాను. నేను ఎమ్మెల్యేగా మీ కొడుకు అంటే కేటీఆర్ గారు కరీంనగర్ ఎంపీకి చేస్తారు, నువ్వు ఎమ్మెల్యే చేయాలి తమ్మి అని చెప్పింది మీరే. నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నేను ఎప్పుడు అడగలేదు. 2004 కూడా అడగలేను నేను. ఎందుకంటే నేను తెలంగాణవాదినే తప్ప నేను రాజకీయవాదిని కాదు నేను. కాబట్టి సరే ఈ తెలంగాణ వాదంలో ఉద్యమంలో బాగా తిరుగుతున్న నేపథ్యంలో అనేక మందితో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి కాబట్టి నేను రాజకీయవాది కూడా అనుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని టికెట్ అడిగింది కాదు. మీకు మీరే టికెట్ పోటీ చేయాలి, మీరు అవసరం, నాకు నీవు అవసరం తమ్మి అని మీరే చెప్పడం జరిగింది. సరే అని అన్నాం మనం. అన్న తర్వాత బీఫామ్ ఇస్తేనే నేను వస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ రోజు ఫోన్లో. మీ అబ్బాయి అవసరం నీకే ఇస్తామని అవసరమైతే మీరు రండి అన్నాడు. నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను అడిగింది ఒకటే, నాకు బీఫామ్ ఇవ్వని చెప్పాను. బీఫామ్ ఇస్తే నిజంగానే నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పి ముందు మీరు చెప్పారు కాబట్టి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి కొంతమంది టీచర్లు వచ్చారు అంతకుముందు. వచ్చినప్పుడు కేకే మహేందర్ రెడ్డికి నేను ఎమ్మెల్యేగా మీకు బీఫామ్ ఇచ్చి పంపిస్తున్నా, మీరు గెలిపించి తెలంగాణ భవన్లో తీసుకొచ్చి కూర్చోండి బాధ్యత మీదేని చెప్పి ఆ టీచర్లు కూడా చెప్పడం జరిగిందని. అంతకు 1 వీక్ ముందో 10 డేస్ ముందో వాళ్ళు ఏదో వస్తే టికెట్ల విషయంలో వచ్చినప్పుడు, వాళ్ళు ఏదో సమస్య మీద వచ్చినప్పుడు కేకే మహేందర్ని గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత మీదే ఉంది, ఆయనకు బీఫామ్ ఇచ్చి పంపించే బాధ్యత నాది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మీరు అనేకమైన విషయాలు మాట్లాడి లాస్ట్లో ఏమన్నారంటే, నువ్వు తమ్మి ఒకసారి నువ్వు విడ్డ్రా అంటే నేనన్నా అట్లా కాదన్నా, ఈ ఒక్కసారికే నాకు ఇవ్వండి, అవసరమైతే నేను రాజీనామా చేస్తాను. ఈరోజే ఇక్కడే మేము కట్టినే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ రాసి మీకు ఇచ్చేస్తాను. గెలిచిన తర్వాత గెలవగానే వచ్చి తెలంగాణ తల్లికి దండ వేసి ఓటు తీసుకోగానే రాజీనామా యాక్సెప్ట్ చేసుకోండి మీరు, అవసరమైతే మళ్ళీ మీరు. కానీ మీరు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు అనేటువంటి టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను డిమాండ్ ఎవరు చేశారు ఏంటిది అనేది ప్రజలకు తెలుసు. నాకు డబ్బులైనా అది పరమావధి అయినట్టయితే నేను ఇక్కడ ఉండటం కాదు ఇవాళ. ఆ రోజు నేను వారే నాకు ఏమన్నా సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి 10 కోట్ల రూపాయలు ఇస్తా అంటే నేను అన్నమాట ఏంటంటే
అన్న కేకే మహేందర్ రెడ్డి అనేటువంటి డబ్బులతో కొనలేవు నువ్వు జీవితంలో డబ్బు అంటే మీరు డిమాండ్ చేయలేదు. నేను ఎప్పుడు డిమాండ్ చేయాలి, ఎప్పుడు కూడా చేయలేదు. నేను అడ్వకేట్స్ కానీ నేను డిమాండ్ చేయను. నేను నా వచ్చిన వ్యక్తుల క్లయింట్ల దగ్గర నేను అడ్వకేట్గానే మీరు ఇంత ఫీజు చేయడానికి నేను డిమాండ్ చేయను. నా ఖర్చులకు ఇంత ఉంటాయా బాబు, మీరు కేసులు కొట్టి ఫీజు చేయండి అని చెప్తాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు మన దగ్గరికి, నా పరిచయస్తులే వస్తారు. ఇలా విజయ్ గారు వచ్చిందంటే నేను మిమ్మల్ని ఫీజు నాకు 2 లక్షలు 10 లక్షలు నేను అడగలేను. కేసు వాల్యూమ్ని బట్టి, కేసు యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మీరే అయ్యాను రా ఫీజు అని చెప్తానండి.